సజ్జల నోట డీలిమిటేషన్ మాట. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఈసారి ఎన్నికల్లో 200 సీట్లు పక్కా అంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అదేంటి, ఏపీలో 175 సీట్లే ఉంటే 200 ఎలా సాధ్యమయ్యా అంటే ఎమ్మెల్యే సీట్లు పెరగడం ఖాయమంటున్నారు ఆయన. అటు కూటమి పార్టీలు కూడా డీలిమిటేషన్పై కోటి ఆశలు పెట్టుకున్నాయి. జగన్ బర్త్డే వేడుకల సెలబ్రేషన్స్ లో కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకో 3 ఏళ్లలోనే ఎన్నికలు, అప్పటికి అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయని, 200కు పైగా స్థానాల్లో వైసీపీని ప్రజలే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కాబట్టి ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఈ జర్నీ సాగుతుంది. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్ళీ అధికారంలో ఇక్కడ చేపట్టి జగన్ 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేస్తే 18 నెలల చంద్రబాబు పాలనలో రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కు వెళ్ళిందన్నారు. ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని 15 ఏళ్ళు వెనక్కు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు చేస్తూ లక్కుపోతుంటే చీకట్లోకి, దాన్ని మళ్ళీ ఒక 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153కు, ఏపీలో ఉన్న 175 సీట్లను 225కు పెంచాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలోనే కేంద్రాన్ని కోరాయి. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. త్వరలోనే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే సంకేతాలు కూడా వస్తున్నాయి.